సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇలాగా ఇందులో మధ్యలో ఉన్నదే సెంటర్ పీస్. ఓకే, ఈ కార్నర్లో ఉన్న 4 కార్నర్ పీసులు, ఈ కార్నర్కి ఉన్నది మిడిల్. ఓకే, ఈ రెండింటికి మధ్యలో ఇది మిడిల్, 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 ఈ 4 కార్నర్లు, ఇది సెంటర్. ఇప్పుడు మనం ఏదైతే కలర్ కలుపుదాం అనుకుంటున్నామో ఆ కలర్ యొక్క సెంటర్ కలర్ని మనం సెంటర్ పీస్ని పైన పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆరెంజ్ కలుపుతాను. ఓకే, ఈ ఆరెంజ్ పైన పెట్టుకున్నాం సెంటర్ పీస్. ఇప్పుడు ఇక్కడ మిడిల్స్ లేవు కదా, మిడిల్స్ పట్టుకొచ్చి పెడదాం ఫస్ట్. ఓకేనా, ఆరెంజ్లో మిడిల్ ఎక్కడ ఉంది? ఇది కార్నర్, ఇది మిడిల్. సో ఇక్కడ మిడిల్ ఉంది, ఇక్కడ లేదు. ఈ మిడిల్ ఇక్కడ రావాలంటే చాలా ఈజీ. చూడండి, ఇది పక్కన పెడతాను ఫస్ట్ తీసుకెళ్ళి పెట్టానా. ఈ ఎంటీ ఏదైతే ఉందో ఇక్కడ పెడతాను పట్టుకొచ్చి, ఈ పక్కన పెట్టింది ఇక్కడ అతికిస్తాను పట్టుకొచ్చి. దట్స్ ఇట్, పైకి తీసుకెళ్ళిపోవడమే, వచ్చేసింది ఇక్కడికి. అదేవిధంగా ఈ మిడిల్ ఉంది ఇక్కడ, ఈ మిడిల్ కూడా ఇక్కడ పట్టు రావాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది పెట్టుకుందాం, ఇక్కడ లేదు కాబట్టి. సో సేమ్ ఇందాకలాగా ఇది పక్కన పెడతాం, ఇది తీసుకొని ఇక్కడ పెడతాం, ఈ పక్కన పెట్టింది ఇక్కడ అతికిస్తాం వచ్చి, అది కింద తీసుకెళ్ళిపోవడం పైకి. అలాగే 4 మిడిల్స్ మీరు కలిపేసుకోవాలి. ఇంకో మిడిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇది కార్నర్, ఇది కార్నర్, ఇది కూడా కార్నర్, ఇంక కూడా మిడిల్ ఉంది. సో ఇది ఈజీగా ఉంది కాబట్టి ఇది చేద్దాం ఫస్ట్. ఇది తర్వాత ఆటోమేటిక్గా కిందకు వచ్చేదిలే. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ లేదు కదా. ఓకే, సో పక్కన పెట్టుకొని ఇది కింద తీసుకొచ్చి అతికించి తీసుకెళ్ళిపోవడమే. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి లేదు, మిడిల్ ఇంకోటి ఎక్కడ ఉంది? ఇది కార్నరు, ఇది కార్నరు, ఇది కూడా కార్నర్, ఇంకో మిడిల్ కింద ఉంది. సో ఈ కింద ఉంది కాబట్టి ఇక్కడ రావాలి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంకో దీన్ని తిన్నగా పెట్టుకోండి. ఓకే, కింద ఉంది, ఇది పైన పెట్టుకొని ఒక డౌన్ స్టెప్ వేసారనుకో, ఈ కిందది కాస్త వెనక్కి వెళ్ళిద్ది, ఎగ్జాక్ట్గా వెనక్కి వెళ్ళిద్ది ఇక్కడికి. సో అర్థమైంది కదా, ఇక్కడ ఉంది, దీన్ని తిన్నగా పెట్టుకుని ఎంటీ దాన్ని ఒక డౌన్ స్టెప్ వేస్తే అది ఎగ్జాక్ట్గా వెనక్కి వెళ్ళిద్ది. సో ఇలా తిప్పినప్పుడు ఎదరికొచ్చి చేరిద్ది. చూడండి, అది వచ్చిందా, అంతే, పైకి తీసుకెళ్ళిపోవడమే, వచ్చేసింది. ఇప్పుడు కార్నర్స్, ఇక్కడ కార్నర్ లేదు, ఇక్కడ ఉంది ఆరెంజ్, ఇక్కడ రావాలి, ఇది పక్కన పెడతాం డిస్టర్బ్ అవ్వకుండా. ఇక్కడ ఇంకోటి వచ్చి చేరింది, దీన్ని ఇగ్నోర్ చేయండి, పక్కన పెట్టాం కదా ఒకటి, ఇది ఇక్కడ పెడతాం పెట్టి, ఇది మళ్ళీ అతికిస్తాం, ఇక్కడ తీసుకెళ్ళిపోవడం పైకి, వచ్చేసింది. అలాగే ఇంకెక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఒకవేళ ఎలా ఉందనుకో, ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది ఎలాగా అనుకోక కంగారు పడద్దు. ఇక్కడ లేదు కాబట్టి, ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ లేని తీసుకురావాలి. ఇంకో ఇది పట్టుకొచ్చి పెట్టుకోవాలి. సో లేనట్టు ఇప్పుడు ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, పక్కన పెడతాం, ఇది ఎట్టుకొచ్చి ఇక్కడ పెడతాం, తర్వాత తీసుకెళ్ళి పక్క దాన్ని ఎట్టుకొచ్చి మళ్ళీ అతికిస్తాం, తీసుకెళ్ళిపోతాం, వచ్చేసిద్ది. ఇప్పుడు ఇక్కడ ఒక కార్నర్ ఉంది, ఇక్కడ రావాలి, ఇక్కడ ఒక కార్నర్ ఉంది, ఇక్కడికి రావాలి. ఫస్ట్ మనం ఇది ఉంది కదా తెచ్చుకుందాం, కింద ఉంది పైకి రావాలి, ఎగ్జాక్ట్గా ఒక స్టెప్ వేయాలి, ఒక డౌన్ స్టెప్ వేస్తే కింద ఉన్నది వెనక్కి వచ్చిద్ది. అప్పుడు ఇలా ఎదర తిప్పినప్పుడు ఈ పక్కకి వెళ్ళిద్ది, అది సెంటర్ అనుకో, ఎగ్జాక్ట్ సెంటర్లోకి వచ్చిద్ది. ఇది కార్నర్ కాబట్టి ఇలా తిప్పినప్పుడు అది అవతల కార్నర్కి వెళ్ళిపోద్ది. మీరేం కంగారు పడద్దు, జస్ట్ పైకి వెళ్ళిపోండి, మళ్ళీ మామూలుగా అయిపోండి. జస్ట్ కింద పైకి వచ్చింది కదా మనకి ప్రస్తుతానికి, అది చాలు. వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని తిన్నగా ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, చూడండి ఇందాకలాగే, ఇది పక్కన పెడతాం, ఇది అటుకొచ్చి కింద పెడతాం, ఈ కలర్ చూసి ఇక్కడ అతికిస్తాం, మళ్ళీ అతికిందా తీసుకెళ్ళిపోండి, అంతే, పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకోటి ఎక్కడ ఉంది కార్నర్, ఇప్పుడు ఇంకోటి కూడా కిందకే వచ్చింది, చూడండి కింద. ఇప్పుడు ఈ ఖాళీ దాన్ని అటుకొచ్చి దీన్ని చిన్నగా పెట్టి ఒక డౌన్ స్టెప్ వేస్తాం, అంతే, వెనక్కి వెళ్తుంది, ఎగ్జాక్ట్గా వెనక్కి వెళ్ళిందని ఇలా తిప్పితే ఎదరికి వచ్చిద్ది. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, కిందది పై కొట్టడం మనకి ఇంపార్టెంట్. వచ్చేసింది కదా, ఇప్పుడు దీన్ని ఎలాగైనా చేయొచ్చు. ఇలా తీసుకుని దీన్ని తిన్నగా ఖాళీ పెట్టుకుని ఈ ఎంటీది దీన్ని పక్కన పెట్టి దీని కింద తీసుకొచ్చి అతికించి తీసుకెళ్ళిపోవటం. దట్స్ ఇట్. సో ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. బాయ్.